హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్న్యూస్ నెంబర్ ఎపిసోడ్ 22. నిన్న యాపిల్ తన ఐప్యాడ్ ప్రో 2022 మోడల్ని లాంచ్ చేశారు. యాపిల్ ఐప్యాడ్ ప్రో 2022 2 మోడల్స్లో వస్తుంది, 11 ఇంచ్ అండ్ 12.9 ఇంచ్. యాపిల్ తన కస్టమ్ ప్రాసెసర్ అయిన M2 చిప్సెట్తో లాంచ్ చేశారు. అండ్ లిక్విడ్ రెటినా XDR మినీ డిస్ప్లే, 1600 nits పీక్ బ్రైట్నెస్, బ్లూటూత్ 5.3, వైఫై 6E అండ్ 5G కనెక్టివిటీతో వస్తుంది. అండ్ బాక్స్లో కూడా 20 వాట్ ఛార్జర్ని ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్ డ్యూయల్ కెమెరా సెటప్తో 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, అపర్చర్ 1.8 అండ్ 10 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, అపర్చర్ 2.4తో వస్తుంది. అండ్ ఫ్రంట్ 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాతో వస్తుంది. అండ్ స్క్రీన్ మీద మీకు 12.9 ఇంచ్ వైఫై ప్లస్ సెల్లర్ మోడల్ ప్రైజెస్ అండ్ 11 ఇంచ్ వైఫై ప్లస్ సెల్లర్ మోడల్ ప్రైజెస్ లిస్టింగ్ చేశాము. లెనోవో టెక్వల్ 2022 ఈవెంట్ రోజు మోటరోలా తన న్యూ కాన్సెప్ట్ అయిన రోలబుల్ స్మార్ట్ ఫోన్ని షోకేస్కి తీసుకొచ్చారు. ఈ స్మార్ట్ ఫోన్ OLED ప్యానెల్తో వస్తుంది. ఎక్స్టెండ్ చేసినప్పుడు 6.5 ఇంచ్, రీట్రాక్ట్ చేసినప్పుడు 4 ఇంచెస్తో ఉంటుంది. గూగుల్ ఆండ్రాయిడ్ 13 ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్ని తీసుకొస్తున్నారు. మనం మొబైల్లో వింటున్న ఆడియోని ఈజీగా గూగుల్కి సపోర్ట్ చేస్తున్న క్యాష్ డివైజెస్కి స్విచ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైతే ఫోన్లో ఆడియో వింటున్నామో గూగుల్కి సపోర్ట్ చేస్తున్న ఆండ్రాయిడ్ టీవీ కానీ, స్మార్ట్ స్పీకర్స్, స్మార్ట్ డిస్ప్లేస్కి మనం సింగిల్ ట్యాప్తోనే ఆడియో అనేది స్విచ్ చేయొచ్చు. ఇనీషియల్లీ ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ లెవెల్లోనే తీసుకొచ్చారు, బట్ యాప్ డెవలపర్స్ కొన్ని కారణాల వల్ల డిసేబుల్ చేశారు. యూట్యూబ్ ఇంతకుముందు ఓన్లీ యూట్యూబ్ ప్రీమియం సబ్స్క్రైబర్స్కే 4K వీడియో క్వాలిటీని సపోర్ట్ చేసే విధంగా ఎక్స్పెరిమెంట్స్ చేశారు. ఒక ట్విట్టర్ యూజర్ అడిగే క్వశ్చన్కి యూట్యూబ్, మేము 4K వీడియో ఎక్స్పెరిమెంట్ని ఆపేసాం, ఇంక నుంచి ఎవరైనా యూట్యూబ్లో 4K వీడియో క్వాలిటీతో వీడియోస్ని చూడొచ్చని చెప్తున్నారు. కేరళ గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుతున్న 19 ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వ్యాండీ ఎలక్ట్రికల్ కార్ని డిజైన్ చేశారు. ఈ ఎలక్ట్రికల్ కార్ 80 kgs అండ్ టాప్ స్పీడ్ 27 km/hతో వెళ్తుంది. ఈ ఎలక్ట్రికల్ కార్కి ఇంటర్నేషనల్ అవార్డ్ ఫర్ సేఫ్టీ అండ్ ఇంటర్నేషనల్ అవార్డ్ ఫర్ టెక్నికల్ ఇన్నోవేషన్ అన్ని అవార్డ్స్ ఇచ్చారు. మెటా CEO అయిన మార్క్ జుకర్బర్గ్ నేను ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ని షేర్ చేశారు. యాపిల్ iMessage కన్నా వాట్సాప్ చాలా సెక్యూర్ అండ్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉంటుంది అని చెప్తున్నారు. అండ్ యాపిల్ దీనికి ఇంకా రెస్పాండ్ అవ్వలేదు. నెట్ఫ్లిక్స్ త్వరలోనే ప్రొఫైల్ ట్రాన్స్ఫర్ అని ఒక కొత్త ఫీచర్ని తీసుకొస్తుంది. అంటే మన ఒక ఫ్రెండ్ ఒక నెట్ఫ్లిక్స్ అకౌంట్ యూస్ చేస్తూ ఉంటే మనం కూడా ఒక కొత్తగా ప్రొఫైల్ అకౌంట్ని క్రియేట్ చేసుకొని వాళ్ళ ప్రొఫైల్ అనేది మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు వాళ్ళ వ్యూయింగ్ హిస్టరీ, రికమెండేషన్స్, సేవ్డ్ గేమ్స్ అండ్ మిగతా సెట్టింగ్స్ అని మన ప్రొఫైల్ ట్రాన్స్ఫర్ అవుతాయి. త్వరలోనే నెట్ఫ్లిక్స్ యూజర్స్ అందరికీ ఈ ఫీచర్ని రోల్అవుట్ చేస్తారని చెప్తున్నారు. OnePlus 10 సిరీస్ సక్సెసర్ అయిన OnePlus 11 సిరీస్ ఫస్ట్ హాఫ్ 2023లో లాంచ్ చేస్తారని చెప్తున్నారు. రూమర్స్ ప్రకారం స్నాప్డ్రాగన్ Gen 2 ప్రాసెసర్తో OnePlus 11 సిరీస్ లాంచ్ అవుతాయని చెప్తున్నారు. రిలయన్స్ జియో నోకియాతో పార్ట్నర్షిప్ అయ్యి నోకియా జియోకి 5G ఎక్విప్మెంట్ని ప్రొవైడ్ చేస్తున్నారు. నోకియా రేడియో యాక్సెస్ నెట్వర్క్ ఎక్విప్మెంట్, బేస్ స్టేషన్స్, హై కెపాసిటీ 5G మ్యాసివ్ MIMO యాంటీనాస్, రిమోట్ రేడియో హెడ్స్ అంటే డిఫరెంట్ స్పెక్ట్రమ్ బ్యాండ్స్కి సపోర్ట్ చేయడానికి నోకియా 5G ఎక్విప్మెంట్ జియోకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ టెక్ న్యూస్ వీడియో కానీ మీకు నచ్చటైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.